ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వలస కార్మికుల కారణంగా తెలంగాణలోని స్థానిక భవన నిర్మాణ కూలీలకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయని జోన్ సెంట్రింగ్ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేసి రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో జోన్ సెంట్రింగ్ సంఘాల ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని భవన నిర్మాణ రంగంలో పనిచేస్తూ కుటుంబాలను పోషిస్తున్న తమ కష్టాలను ప్రభుత్వం గుర్తించాలని కార్మికులు డిమాండ్ చేశారు. ర్యాలీ సందర్భంగా సంఘం నాయకులు చంద్రం రవిలు మాట్లాడుతూ భవన నిర్మాణ కూలీలు మేస్త్రీలకు తగిన కూలీ రేట్లు పెంచడంతో పాటు ప్రాణ భద్రత కల్పించాలని కోరారు. ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి ఈఎస్ఐ, పిఎఫ్ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు అమలు చేసి కుటుంబ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి కార్మికుల ఆరోగ్యాన్ని పరిరక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల సెంట్రింగ్ మేస్త్రీ సంఘాల నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సెంట్రింగ్ సంఘాల అధ్యక్షులకు అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గ్రేటర్ హైదరాబాద్లో ఈరోజు ఎన్నో రోజుల నుండి గత 4-5 వారాల నుండి మా రేట్ల కోసం ధర్నాలు జరుగుతున్నాయి. అదేవిధంగా సిద్దిపేట జోన్లో కూడా ధర్నాలు చేయడం జరుగుతుంది. మేము కూడా మా గజ్వేల్లో కూడా మేము కూడా రేట్ల కోసం చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎన్నో మా దగ్గర ఒక్కొక్కరు 10 కుటుంబాలు 15 కుటుంబాలు పనిచేస్తున్నాయి మా దగ్గర. అదేవిధంగా మేము చాలా తక్కువ రేట్లకు చేసుకుంటా వేరేటోళ్ళకు ఇంకా వాళ్ళకు కూడా వేతనాలు సరిగా ఇవ్వలేకపోతున్నాం. అదేవిధంగా వాళ్ళు నిత్యావసర వస్తువులు కొనలేక చాలా భారంగా ఎదిగిపోయినాయి. దానికోసం అని మేము ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మా నిరసన కూడా ఇంకో 4-5 రోజులు నిరసన కూడా తెలియజేస్తాం. ప్రతి ఒక్క కార్మికుడి ఆవేదన తెలుసుకొని మాకు మా షరతులు నెరవేర్చగలరని కోరుచున్నాం. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. అలాగే ఈరోజు సెంట్రింగ్ యూనియన్ వాళ్ళు రేట్లు పెంచాలనే డిమాండ్ పైన గజ్వేల్ పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ తీయడం జరిగింది. దానికి మేము ఆదర్శ మిల్లర్ యూనియన్ ఆధ్వర్యంలో వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజలారా, ప్రజాస్వామిక వాదులారా, మరి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏం నడుస్తుందో మీకు తెలుసు. ఈరోజు ఏ వస్తువు కొందామన్నా కానీ అందరం ఎక్కినటువంటి మరి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి కార్మికులకైన మేము, కర్షకులకైనటువంటి మేము, మరి సెంట్రింగ్ పని చేసుకున్నటువంటి మాకు మరి ఈరోజు ఎంతో తక్కువకు మరి రేట్లు కట్టించడం జరుగుతూ ఉంది. మరి దీనిపైన మేమందరము అన్ని యూనియన్లు ఒకటై మరి రేట్లు పెంచాలని చెప్పి మేము ఈ ప్రజాస్వామ్యవాదులకు మరి ప్రజలకు విన్నవిస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు కొనబోతే ఏ వస్తువుకి ఇట్లా తక్కువ రేటు లేదు. ఏ బట్టల కాడికి పోయినా, కూరగాయల కాడికి పోయినా కిలో టమాటా కొందామంటే ఇట్లా 50 రూపాయలు ఉన్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా గజ్వేల్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు, మరి బిల్డింగు కట్టుకునే నాయకులు, మరి అన్ని పార్టీ నాయకులు మరి మేము వారికి విన్నవిస్తూ ఉన్నాం, వారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా రేట్లను మరి మాకు ఇప్పించే విధంగా చూడాలని చెప్పి కోరుతా ఉన్నాం.